This is the sad story of Gayatri, a 26-year-old girl. She comes from a very poor family background and broke her hip secondary to an accident. She was operated and given a hip replacement elsewhere, and unfortunately the joint got infected. She had 2 more surgeries, and then they took off her joint and converted that joint into a girdle stone arthroplasty, which means that there is no joint at all. A young lady without a joint, struggling to walk, she came to us. It was a very complex surgery, but we took the challenge and we have given her a new hip joint after getting a 3D printed implants. Now she is happily walking on the hip, and I am very sure that she will find a job to sustain herself and her family. నమస్కారం, నా పేరు గాయత్రి, ఏజ్ 26. ప్రజెంట్ నన్ను మా అమ్మనే చూసుకుంటుంది. తను వంటలకు వెళ్తూ ఉంటుంది. నేను ఇలా నా కాల్తోనే 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతూనే ఉన్నాను. నాకు 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్కూల్లో కింద పడ్డాను. బయట ఎక్స్రే తీపిస్తే రైట్ హిప్ పూర్తిగా పాడైపోయిందని అక్కడ సార్ వాళ్ళు చెప్పారు. దాంతో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ఫెక్షన్ రావడంతో సర్జరీ సక్సెస్ఫుల్గా కాలేదు. దాని తర్వాత మెనీ టైమ్స్ సర్జరీ అయ్యింది కానీ సక్సెస్ఫుల్ కాలేదు. దాని తర్వాత మాకు తెలిసిన సార్ వాళ్ళు సర్వేజన ఫౌండేషన్ వాళ్ళను పరిచయం చేశారు. అక్కడ గురువారెడ్డి సార్ గారు నన్ను కలిసి నా ప్రాబ్లం తెలుసుకొని మీకు ఫ్రీగా నేను సర్జరీ ఫౌండేషన్ నుంచి చేపిస్తానని నాకు మాట ఇచ్చారు. నేను అడ్మిట్ అయినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతిదీ ఫౌండేషన్ వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు నేను ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా హ్యాండ్ స్టిక్ హెల్ప్తో నడుస్తున్నాను. తరువాత కూడా ఎలాంటి హెల్ప్ లేకుండా నడుస్తానని సార్ వాళ్ళు నాకు భరోసా ఇచ్చారు. మళ్ళీ నన్ను 10 డేస్ అడ్మిట్ చేసుకొని నాకు ఫిజియోథెరపీ చేయించి యాంకిల్ ఫుట్ కూడా నాకు ఇప్పించారు. ఇప్పుడు నేను దాని హెల్ప్తో కూడా నడుస్తున్నాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.